కుప్పంలో హైటెన్షన్, వైసీపీ, టీడీపీలకు అగ్ని పరీక్ష. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం హైటెన్షన్ నెలకొంది. ఇవాళ కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఇందులో సత్తా చాటుకునేందుకు వైసీపీ, టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు క్యాంపు రాజకీయాలు, మరోవైపు అధికార పార్టీ ప్రలోభాలు, ఇంకోవైపు హైకోర్టు ఆదేశాలు. వీటి మధ్య ఇవాళ కుప్పంలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓ అదనపు ఎస్పీ, 3 డీఎస్పీలు, 5 సీఐలు, 7 ఎస్ఐలు ఇలా దాదాపు 100 మందితో భద్రత కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో వైసీపీ, టీడీపీ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. వైసీపీ ఇప్పటికే తమ కార్పొరేటర్లను బెంగళూరు తరలించింది. వీరు ఇవాళ ఎన్నికకు హాజరయ్యేందుకు బయలుదేరారు. వీరికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. గతేడాది వైసీపీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తన పదవికి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి మున్సిపల్ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. కుప్పం మున్సిపాలిటీలో ప్రస్తుతం 25 వార్డులుండగా మున్సిపల్ చైర్మన్ సుధీర్ రాజీనామాతో 24 మంది కౌన్సిలర్లే ఉన్నారు. ఇందులో టీడీపీ తరపున గెలిచిన 6, తర్వాత పార్టీలో చేరిన 4తో కలిపి 10 మంది కౌన్సిలర్ల బలం ఉంది. వైసీపీకి 14 మంది కౌన్సిలర్లున్నారు. వీరు కాకుండా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భరత్, స్థానిక ఎమ్మెల్యే అయిన చంద్రబాబుకు ఎక్స్ అఫీషియో ఓటు హక్కు ఉంది. ఈ లెక్కన చూస్తే 27 మంది సభ్యులవుతారు. 14 మంది సభ్యుల బలం ఎవరికి ఉంటే వారు మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో ఇవాళ జరిగే పోరులో వైసీపీ కౌన్సిలర్లంతా ఆ పార్టీకే ఓటు వేస్తే ఫ్యాన్ పార్టీ గెలుపు ఖాయం. అలా కాకుండా టీడీపీ వైపు ఫిరాయిస్తే మాత్రం అధికార కూటమి గెలుపు ఖాయమవుతుంది. దీంతో కౌన్సిలర్ల నిర్ణయంపై హైటెన్షన్ నెలకొంది.